రమేష్ ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచేవాడు. నగరం ఇంకా నిద్రలో ఉండగానే తన పాత షూస్ వేసుకుని నిద్రలో ఉన్న కూతురి నుదుటిపై ముద్దుపెట్టి నిర్మాణ స్థలానికి బయలుదేరేవాడు. ప్రపంచానికి అతనొక సాధారణ కన్స్ట్రక్షన్ వర్కర్ మాత్రమే. ఇటుకలు మోసేవాడు, సిమెంట్ కలిపేవాడు. కాని అతని లోపల ఒక నిశ్శబ్ద కల జీవించింది. రమేష్ ఇంజనీర్ అవ్వాలని ఎప్పుడో కలగన్నాడు. పేదరికం వల్ల చదువు మధ్యలో ఆగిపోయింది. కుటుంబ బాధ్యతల కోసం పనిచెయ్యాల్సి వచ్చింది. సంవత్సరాలు గడిచాయి, భవనాలు పైకెగసాయి, కాని అతని కల మాత్రం అర్ధాంతరంగా మిగిలిపోయింది. నిర్మాణ స్థలంలో అతన్ని ఎవ్వరూ గమనించేవారు కాదు. ఇంజనీర్లు ఆదేశాలిచ్చేవారు, సూపర్వైజర్లు అరుచేవారు, వర్కర్లు పనిచేసేవారు. భోజన విరామ సమయంలో రమేష్ ఒంటరిగా కూర్చుని కర్రతో మట్టిలో భవన డిజైన్లు గీసేవాడు. కొందరు నవ్వుతూ ఇంజనీర్ సార్ అని ఆట పట్టించేవారు. అతను మాత్రం మౌనంగా నవ్వేవాడు. ఒకరోజు నిర్మాణంలో పెద్ద తప్పు జరిగింది. సపోర్ట్ స్ట్రక్చర్ తప్పుగా అమర్చడంతో భవనం చీలికలు చూపించింది. అందరూ భయపడ్డారు. పని ఆగిపోయింది. నిపుణులు వాదించుకున్నారు కాని పరిష్కారం దొరకలేదు. ఆ సమయంలో రమేష్ ముందుకు వచ్చాడు. వణుకుతున్న గొంతుతో కాని స్పష్టంగా తప్పును చూపించాడు. ఇంజనీర్ అతని మాటలు విని ప్లాన్ను పరిశీలించాడు. రమేష్ చెప్పింది నిజమని తెలిసింది. ప్రమాదం తప్పింది. ఆ రోజు సాయంత్రం తొలిసారి రమేష్ను అతని పేరుతో పిలిచారు. పనిపేరుతో కాదు. అతని కూతురి చదువుకు సహాయం చేస్తామని చెప్పారు. దుమ్ముతో నిండిన దుస్తులతో ఇంటికి చేరినా రమేష్ కళ్లలో మెరుపుంది. పేరు లేకపోయినా అతని జ్ఞానం గర్వంగా నిలిచింది.